3,00,00,000 మంది హాలాహలులు అనే రాక్షసులు తపస్సు చేసి బ్రహ్మగారిని మెప్పించి వరాలను పొందారట. వాళ్ళు మొత్తం లోకాలన్నిటినీ బాధలు పెడుతున్నారట. ఈ లోకంలో ఉన్న ప్రజలు, దేవతలు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. హాలాహలులు అనే ఈ 3,00,00,000 మంది రాక్షసులు మమ్మల్ని బాధలు పెడుతున్నారు అని బ్రహ్మగారితో చెప్తే, నడవండి విష్ణువు దగ్గరికి, శివుడి దగ్గరికి వెళ్దామని వెళ్ళారు. అప్పుడు శివుడు, విష్ణువు ఈ 3,00,00,000 మంది రాక్షసుల్ని 60,000 సంవత్సరాలు యుద్ధం చేసి ఓడించారు. అప్పుడు దేవతలందరూ విష్ణువుని, శివుణ్ణి ఎంతోసేపు పొగిడి స్తుతించారు. వాళ్ళు ఆ సంతోషంతో, ఆ గర్వంతో మీసాలు మెలేసుకుంటూ ఇంటికి వచ్చారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి ఆహ్వానించి లోపలికి దిష్టి తీసి కూర్చోబెట్టాక వాళ్ళని అడిగారు, లోకల్లో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ఎందుకండి పొగుడుతున్నారు అంటే, మరి పొగడరేమిటి, 60,000 సంవత్సరాలు హాలాహలు రాక్షసులతో యుద్ధం చేసి మేము గెలిచాము కదా, మరి పొగడకుండా ఏం చేస్తారు, ఇదంతా మా శక్తి అని అంటారు. అమ్మవారు మీకు మమ్మల్ని ఇచ్చేటప్పుడు ఇది నా చైతన్యం, మా శక్తి, వీళ్ళని అవమానించకండి అని చెప్పారు కదా, మీరేమిటి ఇలా చెప్తున్నారు అంటే, ఓ మీ శక్తి వల్ల మేము నెగ్గామనుకుంటున్నారా, ఇదంతా మా శక్తి అని వాళ్ళని చాలా అవమానపరిచారు, లక్ష్మీదేవిని, పార్వతీదేవిని. అప్పుడు లక్ష్మీదేవి, పార్వతీదేవి వెంటనే మాయమైపోయి అమ్మవారిలో కలిసిపోయారు. అప్పుడు శివుడు, విష్ణువు శక్తి లేక స్తంభించిపోయారు శవాల కింద.